హాయ్, వాట్సాప్లో పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నారా? ఫుల్లీ ఎన్క్రిప్టెడ్ కాబట్టి ప్రైవసీకి వచ్చిన ఢోకా ఏమీ లేదనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మీ మెసేజ్లు సురక్షితం, వాటిని మీరు తప్ప ఎవరూ చూడలేరని వాట్సాప్ చెప్పేదంతా బోగస్ అని తేలిపోయింది. అవసరమైతే మన మెసేజ్లను వాట్సాప్ నేరుగా చదవగలదట. రియల్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ సిబ్బంది ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే సంభాషణలను తెలుసుకోవచ్చట. ఎలాన్ మస్క్ కూడా అదే మాట చెప్తున్నారు. అంటే మన డిజిటల్ స్వేచ్ఛ ప్రమాదంలో పడినట్లేనా? పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయాన్ని పంచుకునే వేదిక వాట్సాప్. మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఖరికి మన వ్యక్తిగత రహస్యాలు కూడా నిక్షిప్తమై ఉండే చోటు వాట్సాప్. అన్ని రకాల కమ్యూనికేషన్స్ కోసం వాట్సాప్ను వాడిస్తుంటాం. అయితే వాట్సాప్లో ప్రైవసీ అనేది ఒక మిథ్య అంటున్నారు విజిల్ బ్లోయర్స్. ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని ఆరోపిస్తూ వాట్సాప్ను అమెరికాలో కోర్టుకి ఇచ్చారు. ఈ నెల 23న శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు ముందుకు ఒక కేసు విచారణకు వచ్చింది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో వంటి దేశాలకు చెందిన కొందరు వ్యక్తులు మెటాపై కేసు వేశారు. మెటా ఉద్యోగులు తమ వ్యక్తిగత చాట్లను చాలా సులువుగా చదివేస్తున్నారన్నది వీళ్ల అభియోగం. ఈ కేసులో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, కంపెనీలో పనిచేసిన కొందరు మాజీ ఉద్యోగులే ఈ రహస్యాలను బయటపెట్టారు. వారు చెబుతున్న దాని ప్రకారం ఒక మెటా ఉద్యోగికి ఎవరి చాట్ అయినా చూడాలనిపిస్తే కంపెనీ అంతర్గత ఇంజనీర్లకు ఒక చిన్న రిక్వెస్ట్ పంపిస్తే చాలు. ఆ రిక్వెస్ట్ ఆమోదం పొందిన వెంటనే సదరు యూజర్ ఐడి ఆధారంగా వారి మెసేజ్లన్నీ ఉద్యోగి కంప్యూటర్ స్క్రీన్ పైన ప్రత్యక్షమవుతాయి. కేవలం పాత మెసేజ్లే కాదు, మనం అవతల వ్యక్తికి పంపే మెసేజ్ దాదాపు రియల్ టైంలో వారికి కనిపిస్తుంది. అంతేకాదు, మనం ఫోన్ నుంచి డిలీట్ చేసిన మెసేజ్లు కూడా వారి సర్వర్లలో భద్రంగా ఉంటాయి. వాటిని కూడా వారు చూడగలరని విజిల్ బ్లోయర్స్ చెప్తున్నారు. వాట్సాప్ విషయంలో మెటా సంస్థపై వచ్చిన ఆరోపణలపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. అసలు వాట్సాప్ ఏమాత్రం సురక్షితం కాదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సాప్ బదులు ఎక్స్ చాట్ వాడుకోవాలని మస్క్ యూజర్లకు సూచించారు. అయితే ఈ ఆరోపణలను మెటా సంస్థ కొట్టిపడేస్తోంది. ఇంతకు మించిన జోక్ మరొకటి లేదంటోంది. వాట్సాప్ గత 10 ఏళ్లుగా అత్యంత సురక్షితమైన సిగ్నల్ ప్రోటోకాల్ ఉపయోగిస్తోందని, మెసేజ్లను డీకోడ్ చేసే కీస్ కేవలం యూజర్ ఫోన్లలోనే ఉంటాయని స్పష్టం చేసింది. మెటా కానీ దాని ఉద్యోగులు కానీ టెక్నికల్గా ఎవరి మెసేజ్లను చదవడం అసాధ్యమని చెప్తోంది. వాట్సాప్పై వచ్చిన ఆరోపణలతో డేటా ప్రైవసీపై మరోసారి చర్చ మొదలైంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ వ్యక్తిగత డేటాపై నియంత్రణ కోల్పోతున్నామేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు ఇంకా నిరూపించాల్సి ఉంది. ఒకవేళ కోర్టులో ఈ ఆరోపణలు నిజమని తేలితే అది డిజిటల్ ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం అవుతుంది. ఏ యాప్ను పూర్తిగా నమ్మే పరిస్థితి లేనప్పుడు ప్రస్తుతానికి మనం చేయగలిగేది కొన్ని జాగ్రత్తలు పాటించడమే. అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆన్లైన్ వేదికల్లో పంచుకోకుండా ఉండడం, 2 స్టెప్ వెరిఫికేషన్ వంటి భద్రతా ప్రమాణాలను పాటించడం, కంపెనీల ప్రైవసీ పాలసీల గురించి తెలుసుకోవడం అత్యవసరం. ఈ డేటా ప్రైవసీ వివాదం నుంచి వాట్సాప్ త్వరగా బయటపడకపోతే మెటా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.